అందరికీ దూరమై బాలరాజు ఒంటరిగా ఉంటాడు. హాఫ్ టికెట్ కూడా వెళ్ళిపోయాడు. "నువ్వు వదినమ్మకి ఇంత అన్యాయం చేసావు, ఇంత మోసం చేశావు. నీతో నేను ఉండనని" వెళ్ళిపోయి ఉంటాడు. అయితే చిన్ని వాళ్ళు గుడికి వెళ్తుండడం చూసి బాలరాజు కూడా వాళ్ళ ఆటో ఫాలో చేయండి అంటూ ఒక ఆటో ఎక్కుతాడనమాట. అంటే చిన్నిని చూసుకోవచ్చు, కళ్ళారా కనీసం నోరారా మాట్లాడొచ్చు. తను అసహించుకున్నా పర్లేదు. నా కూతురిని చూసుకున్నానన్న సంతృప్తి అయితే నాకుంటుంది అని వాళ్ళ వెనకాలనే బయలుదేరుతారు. అయితే గుడిలోకి వెళ్తారు. ఇంక వాళ్ళ వెనకాలనే వెళ్తూ ఉంటే బాలరాజు అనుకోకుండా అటు కావేరి, ఇటు బాలాజీ అనమాట. ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడే సమయమైతే దగ్గరకు పడుతుంది. కానీ ఒకరికొకరు చూసుకోరు. చూసుకోకుండానే ఇద్దరు దగ్గరకొచ్చినా గూడా అటొకరు, ఇటొకరు వెళ్ళిపోతారనమాట. అయితే చిన్ని గుడికొచ్చింది తన అమ్మని చూడడం కోసము, తన అమ్మతో మాట్లాడడం కోసము, నిజం చెప్పించడం కోసం కదా! అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అని కౌగిలించుకోపోతే అసహ్యించుకుంటుంది ఉష. నెట్టేస్తుంది. ఎన్ని సార్లు చెప్పాలి? ఏంటి నాకీ టార్చరు? అమ్మ, అమ్మ, అమ్మ నా వెనకాల తిరుగుతూ ఉన్నావు. ఏందసలు ఇదంతా? మీకు ఆల్రెడీ చెప్పాను. గ్యాంగ్ ఇక్కడే ఉన్నారా అని. అంటే లాయర్ కూడా వస్తాడనమాట. లాయర్‌ని సత్యం అడుగుతాడు. చూసావారా కావేరిని అంటే, కావేరినైతే చూడలేదు ఉషాని చూసాను. ఎందుకో మన కావేరిలా కనిపించడం లేదు నాకు అన్నట్టు చెప్తాడు. లేదు కాసేపు మాట్లాడితే నీకే అర్థమవుతుంది అన్నట్టు చెప్పి తీసుకొనెళ్తాడు. అయితే ఉషాకి పిచ్చ కోపం లేస్తుందనమాట. ఎన్ని సార్లు చెప్పాలని. ఇదే ఆఖరిసారిగా చెప్తున్నానని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మనది రక్త సంబంధం అమ్మా అని మాట్లాడుతూ ఉంటే, ఏంటి రక్త సంబంధం అని కావాలనే తన చేతిని గాయపరుచుకుంటుందనమాట. రక్త సంబంధం అన్నావు గదా! ఇదిగో లాయరు డీఎన్ఏ టెస్ట్ చేపించుకోపో. నేనైతే మీరనుకున్న కావేరి నేను కాదు. నా పేరు ఉష. నేను డెహ్రాడూన్‌లో పుట్టాను. ఇక్కడ ప్రశాంతంగానే ఉండేటట్టు లేరు కదా మీరు అన్నట్టు తిట్టేస్తుందనమాట. అదే టైంలో నాగవల్లి, దేవ, మాహి వీళ్ళందరూ గూడా బయలుదేరుతారు గుడికి. ఆ గుడిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు ఏమో కానీ, ఈళ్ళు ముగ్గురి మధ్యన జరగబోయే ట్విస్ట్ అయితే అదిరిపోవచ్చని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.